ఈ విషయంలో సంఘం ఖచ్చితంగా అవగాహనలోకి రావాలి. విజయ రహస్యపు తాళపు చేతులు ఆయన హృదయానుసారులకు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భక్తుడి జీవితం ఆషామాషి కాదండి. ఒక భక్తుడి జీవితం అంత సులువుగా ఉండదండి. ఈరోజు తన హృదయంలో ఉన్న దుఃఖం కొలత వేస్తే ఈ భూమి మీద ఉన్న అందరి దుఃఖము కంటే అతని హృదయంలో ఉన్న దుఃఖం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక భక్తుడు తన దుఃఖంలో కూడా అనేకుల దుఃఖాలలో ఆనందభరితంగా మార్చాలి అనుకుంటాడు, మారాలి అనుకుంటాడు. స్తుతి కలుగును గాక. కానీ ఆత్మీయ జీవితంలో చిట్ట చివరి గమ్యస్థానానికి వెళ్ళి చూస్తే భక్తుని జీవితం గెలుపు తథ్యమవుతుంది. తన జీవితం లోకానికి వెలుగవుతుంది, లోకానికి మార్గం అవుతుంది. అంతిమ విజయం ఖచ్చితంగా భక్తునిదవుతుంది, ఆయన హృదయానుసారులదవుతుంది. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి అత్యంత సమీపంగా బ్రతుకుతున్నావా? నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడు.